హాయ్, హలో, నమస్తే. ఒక మంచి విషయం ఏమండి, ఈరోజు నా వంట ఎలా ఉందని భార్య తన భర్తని అడుగుతుంది. అయ్యో, అబ్బో, అమోఘంపా, సూపర్గా ఉంది. నిజంగానా? నిజంగానా? వేరే లెవెల్. నిజంగా నిజంగా నీకంటే బెటర్గా చేయలేరంటే నమ్ము. అమేజింగ్, అమేజింగ్. అవునా? అలా అయితే మీ తమ్ముడు ఎందుకు వంట బాగా లేదని తినకుండా లేచిపోయాడు? అది వాడికి ఇంకా పెళ్లి కాలేదు కదా. అబద్ధం చెప్పని తెలియదులేవే, నేర్చుకుంటాడులే. పెళ్ళయిన తర్వాత నన్ను చూడు, నిన్ను చేసుకున్న తర్వాత ఎంత కరెక్ట్గా చెప్తున్నానో. నువ్వు కావాలంటే టేస్ట్ చేసి చూడు. సూపర్, సూపర్ పా. ఏమే బా, స్పెంటాస్టిక్ బా. అలా అంత అందంగా కళ్ళకి కాటు కెట్టావు. ఒక్కోసారి చూసేటప్పుడు కళ్ళు కొత్తగా కనబడుతున్నాయనుకో. అబ్బా, ఒక్క మాటలో చెప్పాలంటే చనిపోయిన సరోజాదేవిలో ఉండవు బో. దానికి కారణం నా కళ్ళు కాదు, మీ కళ్ళు, మీరు చూసే విధానం. ఏమే, మన జీవితంలో ఉండే అతిపెద్ద చెడ్డ అలవాటు అని అడిగితే ఏవేవో చెప్తారు, కానీ లోను అప్పని ఎవరికీ తెలియదే. ఆల్కహాలు, డ్రింకింగు, స్మోకింగు, మిగతావన్నీ నీ ఆరోగ్యాన్ని మాత్రమే బాధిస్తాయి. కానీ నువ్వు చేసే అప్పులు మాత్రం నీ కుటుంబాన్ని చిందరవందర చేసేస్తాయి. తెలుసుకో అని ఒక మిత్రుడికి చెప్తాడు. ఒక సుపుత్రుడు, అమ్మా, నా మొదటి జీతం వచ్చింది, మొట్టమొదట నీ చేతికి ఇవ్వాలని తెచ్చా, ఇదిగో అమ్మా అని అంటాడు. వద్దు నాన్న, నేను 9 నెలలు మోసి నిన్ను కన్నా కానీ 25 ఏళ్ళు మీ నాన్న కష్టార్జితంతో నువ్వు సంపాదన పరుడయ్యావు, మొదట నాన్న చేతికి ఇవ్వు అని అంటుంది. దానికి వాడు, నేను తెలిసి ఆ పని చేయనంటాడు. ఏమని అడిగితే, ఇన్ని సంవత్సరాలు నాన్న చేతి గుండా తీసుకున్న చెయ్యమ్మా నా చెయ్యి. నాన్న చెయ్యి ఎప్పుడూ పైనుండాలి, నా చెయ్యి ఎప్పుడూ కిందనే ఉండాలి. నేను ఆ పని ఎన్నటికీ చేయలేను నాన్న. నాన్న చేతిని నా చేతిని చూడలేనమ్మా. ఒరే దుర్మార్గుడా! అవ్వ, ఎందుకంటే నిన్ను నాన్న లెక్కలు అడుగుతాడు, అందుకనే కదా. తెలుసులేరా, నీ శాస్త్రాలు నాకు తెలియవా? పోరా పోరా.